నమస్కారం అండి. నా పేరు శ్రీహరి. మాది స్వర్ణ గ్రామం, కారంచేడు మండలం. నేను 12 సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నాను. ఏటా 10-15 ఎకరాలు సాగు చేస్తాను. సింజంటా వాళ్ళది కొత్త రకం 1085 అనే కొత్త వెరైటీ వచ్చిందండి. అది ఇంకోళ్ళు హనుమాన్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మనకు తెలియజేశారు. వాళ్ళ దగ్గర మనం విత్తనాలు తీసుకోవడం జరిగింది. ఈ వెరైటీలో నచ్చింది ఏంటంటే అండి, ఈ మొక్క బాగా దృఢంగా ఉంటుందండి. సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి. చెట్టు గ్రోతింగ్ కూడా న్యాచురల్గా బాగా నీట్గా ఉంటుంది. కాయ బాగా బరువు ఉంటుందండి, బాగా లెంత్ ఉంటుంది. కాయ ఈల్డింగ్ కూడా బాగుంటుంది చాలా. ఈ వెరైటీలో వైరస్ అనేది నాకు అసలు కనపడలేదు. బొబ్బర్ని బాగా తట్టుకుంటుంది, నల్లిని తామర పురుగును కూడా చాలా తట్టుకుంటుంది. పూత బాగా విపరీతంగా వస్తుంది. వచ్చిన పూత ఇమీడియట్లీగా ఫ్రూట్ సెట్ అవుతుంది. ఫ్రూట్ కూడా 15 daysలో మనకి పచ్చికాయ కోసుకోవడానికి బాగా నీట్గా వచ్చేస్తుంది. మెయిన్ ప్రధానంగా ఏంటంటే అండి, ముందు మనం పచ్చికాయ కోసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మార్కెట్ అయితే 45-50 అంటున్నారు. ఇది 20 రూపీస్ కమ్మినా సరే మన గిట్టుబాటు అవుతుంది రైతులకి. మనం మొక్క నాటినాక 90వ రోజు మన పెట్టుబడి మనకు వచ్చేస్తుందండి. ఆ ఫస్ట్ కటింగ్ మనం పచ్చికాయ కోసుకున్నాంటే 2 కటింగ్లు, మళ్ళీ 3వ కటింగ్ మనం ఎండుకాయ అట్టు పెట్టుకున్నా సరే అవి చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం మైలు కోత కోపించానండి. 27 క్వింటాల కాటకి ఎకరానికి మనకి ఈల్డింగ్ వస్తుంది. కోసినాక 16వ రోజు 16వ రోజు నుంచి నేను మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేశాను. 50 నుంచి 55, 50 నుంచి 55 క్వింటాలు దిగుబడి వచ్చిందండి. ఈ దిగుబడి రావడానికి కారణం ఏంటంటే అండి, దీనికి కాయలో గింజ బాగా ఎక్కువగా ఉంటుంది, కాయ బాగా బరువు ఉంటుంది. విడి బస్తాలతో పోల్చుకుంటే 65-70 kgs బరువు కూడా ఉంటుందండి. ఈరోజు ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ సింజంటా వాళ్ళు 1085 వేసుకోవటం చాలా ఉత్తమం అండి. రైతుని నమ్మకంగా ముందు దరి చేర్చింది.